ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం చేశారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను గౌరవించాలని గొల్లపల్లి బుజ్జి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా సహకారంతో పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రజా సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ పేదలు, విద్యార్థులు, వైద్య అవసరాలున్న వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. జయన్నవరం పిహెచ్సిల పరిధిలో వైద్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురిని ఎంపీపీ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు చిక్కాల రాజ్యలక్ష్మి లక్ష్మణరావు, సాదే లోవరాజు, ఎంపీటీసీలు ఇజ్జనగిరి శివప్రసాద్, పసల సూరిబాబు, కుప్పుల బాబ్జీ, కాలారి గిరీష్, అలమండ నాగు, ఒడ్డు మంగ, పసల నాగేశ్వరరావు, జయన్నవరం పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ జయరాం, డాక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ఎస్ఎస్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ కిరణ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ తెలుసు. మరి స్వతంత్రాన్ని 80 సంవత్సరాల పాటు నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. అందరికీ తెలుసుందే, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి మండల ప్రజా పరిషత్ వేదికగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. నాతో పాటుగా వైస్ ఎంపీపీ 1 గారు, 2 గారు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబరు, ఎంపీడీఓ గారు, వివిధ మండల అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, వారి సిబ్బంది, చాలామంది పెద్దలు, మరి పాత్రికేయ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎవరైతే మరి ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం ఇచ్చారో వారందరి స్మరణను కూడా స్మరించుకుని మరి స్వతంత్రం కోసం పాటుపడ్డ వారికి మరి మనసులో నివాళులు అర్పించి వారి ఇచ్చిన ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఒక్కసారి స్మరించుకుని ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి అదే రకంగా మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు సుమారు 2 సంవత్సరాల 3 మాసాలు అయింది వారు నెగ్గిన తర్వాత. వారు మొట్టమొదటిగా ఈ మండలంలో 3 పార్టీలకు సంబంధించి జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన ఎంపీటీ సభ్యులు ఉన్నాం. వారి దగ్గరికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు వారు ఎంపీటీసీ సభ్యులందరూ కూడా సమానం, మనకి పార్టీని పక్కన పెట్టి మండలం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది, పూర్తి స్థాయిలో ఈ మండలాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్ళండి, దానికి మీ ఆయా గ్రామాల్లో ఉన్న ఎంపీటీ సభ్యులందరికీ కూడా ప్రాధాన్యతనివ్వండి, సమానంగా వారికి నిధులు ఇవ్వండి, వారిని విధుల్ని కూడా ఎక్కడ కూడా ఆటంకపరచకుండా వారందరికీ కూడా గౌరవభావంతో మరి మండల పరిషత్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారందరి సహాయ సహకారాలు తీసుకుని నడవండి అని చెప్పడం, వారి ఏదైతే ఆజ్ఞ చేశారో ఆ ఆజ్ఞనంతా కూడా శిరసా వహిస్తూ మరి మండలాన్ని అన్ని గ్రామాల్లో ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, ఏదైతే మరి ప్రజా ప్రయోజనార్థమైన మరి ప్రజారంజక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మండల ప్రజా పరిషత్ వేదికగా అన్ని గ్రామాలకి సమన్యాయంతో మరి చేయడం జరిగింది. మరి మా పదవీ కాలానికి దగ్గరలో ఉన్నాం. మరి చాలా కార్యక్రమాలు మరి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇతరతర కార్యక్రమాలు ఏమన్నా సరే మరి పూర్తి స్థాయిలో చేసి ఈ మండల ప్రజా పరిషత్ని మరి అందరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల కంటే విభిన్నంగా మరి మండలాన్ని సమన్యాయం చేసేటట్టు చేసామన్న ఆలోచనతో మరి ఆ పదవి మరి యొక్క బాధ్యతని నిర్వర్తించామన్న మరి ఆనందంతో మరి మా పదవుల్ని మేము దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ న్యాయంతోనే మేము ఆత్మసంతృప్తితో ఉన్నామని చెప్పి ఎంపీటీ సభ్యుల తరఫున నేను తెలియజేస్తూ మరి ఉన్న కాలాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజునితో
మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా రాజకీయాలకు అతీతంగా మరి మా దగ్గర ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని మరి చేస్తా ఉన్నాం. మరి మరిన్ని సేవా కార్యక్రమాలని ఇంకా స్పీడ్గా మరి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి మరి ప్రజలందరూ ఏలేశ్వరం మండల ప్రజానాయకాన్ని అందరికీ కూడా మరి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం విభిన్నంగా మరి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ప్రామాణికంగా మరి వైద్య ఆరోగ్య శాఖను తీసుకుని జడ్డింగనవరం పిహెచ్సి పరిధిలో ఉన్న 12 గ్రామాల ఎవరైతే MLHPలు ఉన్నారో, ఆశా వర్కర్లు ఉన్నారో, ఏఎన్ఎంలు ఉన్నారో, మరి పిహెచ్సి సిబ్బంది ఉన్నారో వారందరిలో కూడా 4 డిపార్ట్మెంట్లుగా విభజించి ఆ 4 డిపార్ట్మెంట్లో కూడా మరి వారు చేసిన సేవలకి ఈ ఆగస్టు 15 రోజున వారికి సత్కారం చేద్దాం, మెమెంటో అందజేద్దాం అనే ఆలోచనని మరి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ జయరామ్ గారు, డాక్టర్ నాగలక్ష్మి గారితో పంచుకుంటే, వారు మరి ఎవరైతే సేవాభావంతో ఉన్నారో, ఎవరైతే సేవలో ముందంజ ఉన్నారో వారికి 4 పేర్లు ఇవ్వడం జరిగింది. వారి 4గురికి కూడా ఈరోజు మండల ప్రజా పరిషత్ వేదికగా మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా వారిని అందరూ కూడా సత్కరించి మరి మెమెంటోలు అందజేసి వారి సేవల్ని మేము గుర్తించి వారికి అభినందనలు తెలియజేయడం కూడా జరిగింది. మరి దానికి మరి వైద్య ఆరోగ్య శాఖ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా వారందరికీ కూడా తెలియజెప్పి వారందరూ కూడా సత్కరించడం జరిగింది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.